84 జీవరాశుల్లో మానవ జన్మ దొరకటమే దుర్లభం. ఈ మానవ జన్మంలో దొరికినందుకు ఈ జన్మని మనం ఆ దైవాన్ని కనుక్కోవాలని. ఇప్పుడు ఆ మస్తులో పుడుతున్నాడు చస్తున్నాడు, ఏం లాభం? నీవు ఎక్కడి నుంచి వస్తావు, ఎందు వస్తావు, ఎక్కడ పోతావు, నువ్వు ఏడ ఉండవు, ఆ నిన్ను నీవు తెలుసుకోవడం దీని సారాంశం. ఎందుకు జన్మమెందుకు హరి రూపు తెలియారెందుకు, జన్మమెందుకు హరి రూపు తెలియారెందుకు, జన్మమెందుకు హరి రూపు తెలియారెందుకు, జన్మమెందుకు హరి రూపు తెలియారెందుకు, చిన్న వయసులో ఎట్లా అంటే సోరగా ఉన్నప్పుడు అక్కడ పెదకొత్తపల్లి ఇక్కడ సాతాపురంలో ఒక కోమటైన సింహయ్య అని ఉండే, నూకల చంద్రయ్య అని వాళ్ళందరూ సమావేశమయ్యేది అక్కడ పెదకొత్తపల్లి. వాళ్ళందరూ సమావేశమయ్యి ప్రతి పౌర్ణమికి వ్రతం ఆడ పెదకొత్తపల్లిలో విశ్వనాథ ఇంట్లో సమావేశమయ్యి అక్కడ అంత చర్చలో మొత్తం గురువులు అంతా సమావేశమయ్యి మహబూబ్ నగర్ నూకల చంద్రయ్య వచ్చేది, ఇక్కడ సాతాపురం సింహయ్య ఆయన మహనీయుడు ఆయన. పెదకొత్తపల్లి సమావేశం పెదకొత్తపల్లి సమావేశమై అక్కడ చర్చించుకొని ఇంకా ఎక్కడి వాళ్ళు అక్కడిని మళ్ళీ పోయేది. జై సద్గురు మహారాజ్. అయ్యగారి పీఠము దత్తాత్రేయుల వారి పీఠము. దత్తాత్రేయుల వారు రామావధూత శిష్యుడు. దత్తాత్రేయుల వారికి అనసూయాది పుత్రుడు దత్తాత్రేయుల వారు, వారికి శిష్యుడు రామావధూత. రామావధూత శిష్యుడు లక్ష్మీనారసింహయోగుల వారు సూర్యపురం. వారి శిష్యుడు కృష్ణదేశికేంద్రుడు ఉప్పరిపల్లి. వారి కృష్ణదేశికేంద్ర శిష్యుడు వెంకటదేశికేంద్రుడు మా గురువు గారు, వారి శిష్యుడు. వారు చాలా చిన్నప్పటి నుంచి వాళ్ళ చరిత్ర చాలా ఉంది. సమాధి ఏర్పరచుకొని అందులో అనుష్ఠానం చేసుకునేది. తెల్లవారుజామున 4 లోపలనే 3:30కే చేసేది స్వామి. చేసి అనుష్ఠానం చేసుకొని ఇతడికి వచ్చి శిష్యులకు ఆశీర్వాదం ఇచ్చి కొన్ని విషయాలు మంచి విషయాలు చెప్పింది. స్వామి శిష్యురాలు కృష్ణవేణమ్మ. ఆ అమ్మది ఎల్లూరు అయితే ఆ అమ్మకు పెళ్లి అయినా కూడా పెళ్లి పాదం దొరికినాక అక్కడ భర్తను కూడా త్యజించింది. ఆ ఫోటో మన నాగర్ కర్నూలు వైరామ సారు ఇవల్లా ఈ ఫోటోల కల్లా మూలం ఆయననే. ఎండిఓ ఉండే అప్పుడు పూర్వం. ఇప్పుడు ఆ ఫోటో మాత్రం లోపల అనుష్ఠానాన్ని కూర్చునేది. ఇది అనుష్ఠానం కూర్చునేది అట్లా గుళ్ళ. ఇప్పుడు లోపల గుళ్ళ ఎట్లుందో అది ఆ ఫోటో భార్య అమ్మగారు. అయ్యగారు అయ్యగారు ఇక్కడ ఇదే ధ్యాసలో ఉండేది. ఆ అమ్మగారు మాత్రం సంసారం సేద్యం చేయించుకుండడం. చంద్రయ్య గారు ఉండే ఇప్పుడు అయ్యగారి కుమారుడు, ఇంకో ఆయనను పట్టుకొని సేద్యం చేయించుకునేది. ఈ అయ్యగారు ఆయమ్మను చాలా పలకరియపోయేది. ఎప్పుడోసారి వచ్చి మంచిగా కుశలం అడిగేది, మళ్ళీ ఇక్కడికి వచ్చేది. వేరే సంచారం ఎప్పుడు అయ్యగారిది. తిరుగుతుంటే ఇంకా అమ్మగారు కూడా కొన్ని రోజులకు అయ్యగారి ఆశ్రమంకి వచ్చి ఇంకా అమ్మ కూడా కారణం తీసుకున్నది. ఓం తత్పుత్వం అసి అయమాత్మ బ్రహ్మ అదే ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి తత్తుత్వం అసి అయమాత్మ బ్రహ్మ. ఇది వేదవాకులు శృతి. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే బ్రహ్మం నేను బ్రహ్మమే నేను బ్రహ్మమే చేసుకుంటే. తత్తుత్వం అహం బ్రహ్మస్మి, దేవుడు నీలో ఉన్నాడు, నాడు అహం బ్రహ్మస్మి నేనే బ్రహ్మమును నీవు బ్రహ్మవే అని ఆ శృతి వాకులు, వేదవాకులు. ఏమంటే పూర్వము ప్రతి ఆషాఢ శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి
ఎప్పుడు వచ్చినా గుట్టకు పోయేది. గుట్టను అక్కడనే పూజ నడిచేది. స్వామి అక్కడనే అనుష్ఠానం అక్కడనే ఉండేది. అక్కడ జనాన్ని కూడా వంటలు చేసి పెట్టేది అక్కడి నుంచి. ఇక్కడ పెళ్ళాల నుంచి ఒడ్లోకి ఉండేది. వాళ్ళు నర్సయ్య ఇంకొక ఆయన వాళ్ళిద్దరు వచ్చి మంచిగా వంట చేసి అందరికీ భోజనాలు పెట్టేది. ప్రతి సంవత్సరం అయ్యగారి హైదరాబాద్లో ఎప్పుడు చూస్తే అప్పుడు వచ్చేది. వచ్చి ఇక అయిపోయినాక అక్కడ అయిపోయినాక మొదటి రోజు తెల్లవారు అక్కడి నుంచి జాగారం నడిచింది. భజనలు బాగా గంభీరంగా నడిచింది. పెద్ద మనుషులు కూడా కొంతమంది వచ్చేది. జైల్లో చెక్మాల కూర్చొని ఉండేవి. ఆయన భూషణ గాజుల భూషణ చనిపోయి నుంచి వాళ్ళ పూర్వం వాళ్ళు గత బాలప్ప భూషణ నేరుల చెక్మాల భూషణ మేము పసుపుల నుంచి వచ్చేది. పసుపుల నుంచి భూషణ దగ్గరికి వచ్చి భూషణ ఆర్మని ఉండే అప్పుడు ఆర్మని తీసుకొని మాట్లాడుకుంటూ వచ్చి గతమాల భూషణ ఏదో వచ్చి భూషణ దూరుకొని కూరకి వచ్చేది. వచ్చి మీ నుంచి సామాను భక్తులను తీసుకొని సామాను తీసుకొని గట్టిపోయేది. వంట సామాగ్రి ప్రతి పూజ సామాగ్రి వ్రతం చేసేటువంటి సంవత్సరం. అప్పుడు అమ్మగారు లేరు. తదుపరి పోయి చేసుకుని పూజ అయిపోయినాక మంత రోజు ఏకాదశి అయిపోయిన మంత రోజు ద్వాదశి గడియలు వెళ్ళిపోతారని 9 గంటలకి భోజనాలు పెట్టారు. భోజనం చేసి మళ్ళీ ఆ సామాన్ తీసుకొని ఇక్కడ ఇంటికి రావాలి. వీళ్ళకి తోడుకు వస్తే మేము ఎందుకు ఇక్కడ తోడుకు వచ్చారు ప్రతిసారి వీళ్ళు తోడుకు వచ్చి అన్ని గుండ్లు ఉండేవి. ఇవన్నీ ఏది లేదు గుండ్లు చెట్లే. ఈ గుండు ఆ గుండే మాత్రం గుడి మీద కూర్చునేది. ఆ గుడి మీద కూర్చొని ఏమో రాదు వచ్చే కాలంలో ఎట్టేట్ అవుతుందో చేత కాదు రాను రాను గట్టేతనికి మనకు చేత కాదు రాను రాను ఎప్పుడైతుందో మనకు ఆశ్రమం అవుతుందో అని చెప్పేది. అది ఒక రోజు ఆ స్వామి మా ఊళ్ళో ఉన్నాడు పసుపులలో ఉంటే ఇక్కడ ద్వయస్తంభం తయారు చేసి చెప్పినాడు అనుకోడు. ద్వయస్తంభం తయారు చేసినాక ఒక మంచి తొలిచింది. తోలిస్తే అక్కడ మా దగ్గర ఉన్నాడు. ఆమె గుడిపండి కట్టుకొని మా చిరకలో మర్రి గుంజలు మర్రి ఆకు అంత కొట్టుకొని సాయంత్రం వరకు వచ్చేవి. వచ్చి పందిరి వేసి అంత చేసి అప్పుడు అక్కడ మా దగ్గర అవసరమైన పిలిచేదామండి. ఆయనతో ఒక యంత్రం చేయించుకొని గిలా యంత్రం ప్రతిష్ట ద్వయం యంత్రం చేయించుకొని బండి గురుగా ఆకు తీసుకొని వచ్చినాం అందరం. వచ్చి ఇంకా తెల్లవారుజామున ఉదయం 9-8 గంటలకు స్థాపితం కావాలి. ఇంకా అక్కడ ఇక్కడ చేసి ప్రారంభం ఈ ధ్వజమే ప్రారంభం. శంకుస్థాపన సుమారు దగ్గర 50-60 ఏళ్ళు అయిపోయింది. ఆ గర్భగుడి అంతకుముందు తయారు. బ్రాహ్మణుడు యజ్ఞంతో సహా అయింది. అయ్యగారు ఒకటి చేశారు. అయ్యగారు ఎట్లా అంటే శాస్త్రపూర్వకంగా చెప్పించాడు. దేవుడు ఆయన అంటే యోగి కానీ లోకం కదా, లోకం నమ్మరని శాస్త్రం పూర్తిగా బ్రాహ్మణులను తోడుకొచ్చి యజ్ఞం పెట్టించి యజ్ఞం పూర్వకంగా ప్రతిష్ట. పోయిన 2 ఏళ్ళ అయితే విగ్రహం తెచ్చారు. 2 సంవత్సరాల క్రితం తెచ్చారు ఆ విగ్రహాలు. సో ఇదంతా ఉన్నప్పుడే వీరభద్రుడు ఇక్కడ ఉండేది. స్వామివారు ఉన్నప్పుడే స్థాపితమైంది. శివలింగం కన్నా ముందే శివలింగం కన్నా 2 ఒకటి తారకము ప్రారంభం చేసింది వశిష్ఠుల వారి నుంచే వచ్చింది. తారక మంత్రం వచ్చింది కదా, తారక మంత్రం ఈ వశిష్ఠుల వారి నుంచే బయటికి వచ్చింది. రామచంద్రుని రాముల వారికి ఎప్పుడైతే గురువు అయిందో అప్పటి నుంచి ఇంకా అది కశ్యప మహర్షి, సప్తఋషులు కశ్యప మహర్షి పుత్రుడే దత్తాత్రేయుల వారు, అత్రి మహర్షి.
గౌతమ మహర్షి ఈయన. నారద మహర్షి ఈయన. సప్తఋషుల్లో వీళ్ళు గౌతమ మహర్షి దగ్గర కల్పవృక్షం. వైకుంఠ ఆశ్రమం, ఆశ్రమం పేరు వైకుంఠ ఆశ్రమం. ఈ ఆశ్రమం పేరు వైకుంఠ. ఓకే. స్వామి పూర్వము వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతగారు తిరుపతి దేవునికి మొక్కుకున్నారు. ఓకే. మాకు మా పిల్లవాడు పుడితే మీ పేరు పెట్టుకుంటామని దేవునికి మొక్కుకున్నారు. ఓకే. ఆ మొక్కుకున్నాక ఈ ఈ స్వామి జన్మించిండు. ఓకే. 1916లో 1916లో శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు. శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు తల్లిదండ్రి నారాయణ బారయ్య నారమ్మ స్వామి తల్లిదండ్రి. ఓకే. వారికి జన్మించినాక కొన్ని రోజులు రాను రాను పెద్ద పూర్వం పుట్టినప్పటి నుంచి ఆయన దైవ జ్ఞానమే ఉన్నదట. పుట్టినప్పటి నుంచి ఓకే. దైవ జ్ఞానం ఉంటుంటే కొన్ని రోజులు అయినాక ఇతనికి చీలికపల్లి నంబి వాళ్ళ నంబి నరసింహతాన కొద్దిగా అక్షరాభ్యాసం నేర్పిండు. ఓకే. ఈ చెన్నారం నారాయణ అని ఉండే, నంబి నారాయణ, వాళ్ళ దగ్గర కూడా కొన్ని భాగవతం అవి అలా చెప్పించుకున్నాడు. ఈ నంబి నారాయణతోన ఈ సేవకుల సాయన్నతోన. అక్కడి నుంచి అట్లే రాను ఇంక కొన్ని దినాలు ఇదే ధ్యాసలో దైవ ధ్యాసలో ఉన్నాడంట. ఈయన మన మాట ఏంటంటే అట్లేదు కానీ ఇంకా వారికి వివాహానికి పూర్వం పశువుల కాసిండు. ఇది ఇట్లా కలవదని పశువులకు కాపరిగా పెట్టిండ్రు. పశువుల కాపరి కాసుకుంటే ఈ గుట్టకే కొట్టుకొచ్చుకునేదంట. ఈ గుట్టకు ఇక్కడ ఊరు నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఊరు నుంచి ఈ గుట్ట 3 కిలోమీటర్లు ఉంటుంది. అయితే అయ్యగారు ఈ గుట్ట మీదకి పశువులు తీసుకొని వచ్చి పశువులుగా మేపుకుంటూ ఈ గుట్టనే అదే గుట్ట అదే స్వామి ఈ గుట్ట వెళ్తుండే. ఆ గుట్ట వెళ్తేది పైన పశువుల మేపుకుంటూ ఆయన దైవ ధ్యానంలో కీర్తనలు పాడుకుంటూ రాళ్ళు తీసుకొని తాళాల మాది కొట్టుకుంటూ ఆ గుండెల మీద కూర్చొని పాటలు పాడుకుంటూ ఉండేదంట. కొన్ని రోజులకు ఆ గుహ అని ఉంటుంది అక్కడ. గుహ అని ఉంటే ఆ గుహలు అక్కడిక్కడ చేస్తుంటే ఆ గుహలో ఒక పుట్టమాదిరి ఉన్నదంట. పుట్టమాదిరి ఉంటే మన ఆయనకు కొద్దిగా బ్రహ్మజ్ఞానం కలిసింది. అంతవరకే గుండె మీద కూర్చొని ధ్యానం చేసుకుంటుంటే ఆ దైవ లీలలు ఆయనకు కనపడమంట. ఎందుకు ఈ మహత్యేదని ఆ ఏరియా చూసుకుంటూ ఉన్నాడు. చూసుకుంటే ఆ పుట్టమాదిరి ఉంటే ఆ పుట్టను పెగిలించుండు. పుట్టను పెగిలిస్తే అందులో లింగం ఏర్పడ్డది. ఆ లింగం ఏర్పడేసి తీసి మొత్తం కడిగేసేసి ఆ లింగాన్ని మంచి చేసి ఆ లింగం దగ్గరనే అనుష్ఠానం చేసుకుంటా ఉండేది. అనుష్ఠానం చేసుకుంటే కొన్ని రోజులకు పశువులు కాసుకుంటూ ఉండేది గుట్టన. అప్పుడు ఎంత ఏజ్ ఉండే అయ్యగారికి అంతా 10 ఏళ్ళు ఉన్నవేమట. స్వామి గొల్లపల్లికి దక్షిణ మర్రోళ్ళు అది బావి ఉంది ఆడ. ఆ బావి దగ్గర పెద్ద విపరీతమైన మామిడి చెట్లు పెద్ద ఎత్తుగా ఉంటే ఆ స్వామి అక్కడ పోయి ఆ చెట్టు ఎక్కి మామిడి ఫలాన్ని పెంపకుండా ఎర్రగా ఏడవుతుందో ఆ ఎర్రదాని కాడికి కోసుకొని తినేదంట. అట్లే ఎక్కుకుంటే కొనలకు పోయిందంట. కొనలకు పోయి అట్లే కాలు జారి అట్లే కింద పడ్డాడు. కింద పడి శృతి దక్కిపోయిండు. 8 రోజులు ఉన్నాడంట అట్లే ఉండి ఇంకా అందులోనే ఆ బ్రహ్మజ్ఞానం అనేది అక్కడ అందులోనే కలిగింది. కలిగినాక అప్పుడు ఈ కొన్ని రోజులు అయినాక ఈ మన ఉప్పరిపల్లి కృష్ణదాస్ గారు వాళ్ళ స్థావరం అయితే అంటే దత్తాత్రేయుల పీఠం. అది దత్తాత్రేయుల పీఠం అయితే దత్తాత్రేయుల వారు రామావధూత వారి శిష్యుడు. దత్తాత్రేయుల వారి శిష్యుడు రామావధూత వారి శిష్యుడు లక్ష్మీ నారసింహుల వారిని సోలీపురం సమాధి అయిండు, జీవ సమాధి అయిండు ఆయన. ఆయన 150 సంవత్సరాలు జీవించినట్టు. ఆయన మన్యంకొండ అప్పుడు పానగల్లు మీయసాబు ఉన్నాడు అంట. అప్పుడు పానగల్లు మీయసాబు గుడిక ఉండి స్వామి గారికి యోగుల వారికి పరిచయం అంట ఆయన. శంకరమ్మ ఉన్నదంట అప్పుడు.
శంకరమ్మ, వనపర్తి శంకరమ్మ, వరాణి శంకరమ్మ, అవును వాళ్ళ ఆమెనే కదా పెంచింది. అయితే వీళ్ళందరూ స్వామి గొల్లపల్లి అయ్యగారి గురువుకు గొల్లపల్లి ఆయన శిష్యుడు కృష్ణదాసు, ఉప్పరిపల్లి కృష్ణదాసు. కృష్ణదాసు శిష్యుడు మా అయ్యగారు గొల్లపల్లి వెంకటదాసు గారు. ఓకే ఓకే. ఇక్కడ వారి శిష్యుడు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఇదే ఇట్లా చేస్తుంటే స్వామి పోయి వాళ్ళు కలిసి ఆ స్వామి దగ్గరికి పోయి ఆ కారణం తీసుకున్నాడంట. కారణం తీసుకున్నాక ఈయన మొండిపట్టు ఎక్కడంటే ఎక్కడనే పోయేదంట. సంసారాన్ని పట్టించుకుంటాడు ఒక స్వామి. ఇంకా ఈ ఆయమ్మనే అయ్యగారి భార్యనే ఆ సంసారం చేపించుకొని ఆ పాల్యంలో తన సేద్యం చేపించుకుంటూ. అయితే ఇప్పుడు ఫస్ట్ ఆవులు వెళ్ళనికే పైకి ఎక్కిండు, శివలింగం వచ్చింది. శివలింగం ఇప్పుడు గుండె మీద కూర్చొని ఆ గుండెలకు నామాలు పెట్ట, పాటలు పాడ, గుహలకు పోయి ఆ స్మరణ ఎట్లా కలిగింది. ఆ గుండె మీద కూర్చొని పాటలు పాడుతుంటే ఇక్కడ ఏదో మహత్వం ఉంది అని అదంతా దేవుడు ఆడిండట. దేవుడు ఆడితే ఆ పుట్టలో ఉన్నది లింగం తీసి చూసిండ్రు. పుట్టల్లో ఉంటే తీసి ఆ శుభ్రం చేసి ఆ లింగాన్ని విష్ణుమూర్తి అని ఈ స్వామి పేరు పెట్టి, విష్ణుమూర్తి అని స్వామి పేరు పెట్టి ఇంకా అక్కడనే పూజ చేసుకున్న అనుష్ఠానం అక్కడనే చేసుకుంటాం. అద్భుత ఆకారమై అలరుచుండు నల్లని గారి ఎట్టి నరులకైన చెప్పరా. అద్భుతాకారమై అలరుతుండు చెప్పరాది గట్టు చెవులకింపైయుండు నొక్కొక్క గుండు నిన్నంగ వశమే పైన కోటయు గలదు పలగా కింద ధరి విష్ణుండు ధనరుతుండు వెనక వెలగొడ్ల గలిగి వెలగుతుండు బుడ్డ దరిదారు బండలు బరువు గట్టు వెనుక దువ్వెండ్ల గుట్టయు వెలగుగట్టు నల్ల నయ్య నివాసంబు ఈ బొల్లిగట్టు.